సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. విమాన హెలికాప్టర్ ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి దేశంలోనూ ఇలాంటి ఘటనలే తరచూ జరుగుతున్నాయి. తాజాగా మలేషియాలో ఓ పోలీస్ హెలికాప్టర్ నదిలో కూలిపోయింది. అయితే ఈ ఘటనలో హెలికాప్టర్లో ఉన్న ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. మిత్సాతోమ్ 2025 పేరిట మలేషియాతో కలిసి సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్లో నిర్వహించిన బహుళ దేశాల అణుభద్రతా కసరత్తులలో ఈ హెలికాప్టర్ భాగంగా పాల్గొంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఆయా దేశాలకు చెందిన పలు బృందాలు పాల్గొన్నాయి. ఈ క్రమంలో తంజుంగ్ కుపాంగ్లోని పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరిన మలేషియా ఎయిర్బస్ AS355N హెలికాప్టర్ గేలాంగ్ పాటాలో ఉన్న మలేషియా మారిటైమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ జెట్టి సమీపంలోకి రాగానే అదుపు తప్పి నదిలో పడిపోయింది. దీంతో వెంటనే రెస్క్యూ బృందాలు స్పందించి పైలట్తో పాటు 5గురిని బయటకు తీశారు. గాయపడిన వారిలో 2 సీనియర్ పోలీసు అధికారులు ఉన్నారు. అయితే వారిలో 2 ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇక ఈ ఘటనలపైన అధికారులు స్పందించారు. జోహూర్లోని పులాయ్ నదిలో ఓ పోలీస్ హెలికాప్టర్ కూలిపోయినట్టుగా తెలిపారు. ఈ ఘటనలో 2 సీనియర్ పోలీస్ అధికారులు సహా 5గురు గాయాల పాలయ్యారని, వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. మాక్ డ్రిల్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు మలేషియా పౌర విమానయాన శాఖ వెల్లడించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.